ఇలాంటి వాళ్ళని అసలు ఎలా స్పాట్ జేస్తాం? నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే, వాళ్ళు దేని గురించైనా ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నప్పుడు, ఓకే. మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని థాట్ ప్రాసెస్‌లో ఉంటాము. మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆర్ ఎల్స్ ఒక మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్‌లో హాబీస్, ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ మాట్లాడతాం. ఇయన్నీ మాట్లాడినప్పుడు పర్సన్ ఈస్ నాట్ గుడ్ ఎట్ సంథింగ్ ఆర్ వర్క్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్నా, బట్ ఏదైనా లైక్ అదర్ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వాట్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ మై సైడ్ దే ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. దే ట్రై టు ఫిట్ దట్ ఇన్ అ యాస్ ఇఫ్ నార్మల్ థింగ్ లాగా మనకు అనిపించడానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, కాన్స్టాంట్‌లీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లేదా ఇప్పుడు వీసా ఇట్లా ఉంది, ఈ ఎంప్లాయర్‌ని యాడ్ చేశాను, జాబ్ ఇలా చేంజ్ చేసుకుంటున్నాను, అంతా బావుంది అన్నట్టుగానే దే ట్రై టు కీప్ ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ దే కీప్ ఫర్గెట్టింగ్. ఇప్పుడు 2, 3 టైమ్స్ మాట్లాడితే ఫోర్త్ టైమ్‌కి ఎక్కడో చోట యూ విల్ ఫైండ్ అ డిఫరెంట్ పాయింట్. పేషెన్స్ ఉండాలి మనకి వాళ్ళకి వినటానికి. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! మా మా ఫ్రెండ్ యాక్చువల్లీ ఇదే టాపిక్ మొన్న మాట్లాడాడనమాట. వాళ్ళ హ్మ్. ఇంట్లో కొన్ని జేసినవి చెప్పాడు. మొన్న నా దగ్గర ఇదే హ్మ్. జెప్పాడు. "అరే! హ్మ్. నేను ఇప్పుడు నీ దగ్గరకొచ్చా గదా! మా ఇంట్లో ఒక రీజన్ చెప్పొచ్చా? ఈ రీజన్ నేను హ్మ్. 4, 5 ఇయర్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు హ్మ్. అనంటే యాహ్! ఐ కాంట్ చేంజ్ ద నరేటివ్ ఇన్ ఫ్యూచర్." యాహ్! ఓకే. సేమ్ ఇక్కడ గూడా అంతే అనుకుంటా. వీళ్ళు చెప్తూ అక్కడక్కడ డీటెయిల్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఒకటి జెప్పి, మిస్ తర్వాత ఒకటి అవుతారు. చెప్పి. ఓహ్! యాహ్! అండ్ ఇంకొకటి ఏంటి అంటే పర్సనల్ ఇప్పుడు నేనైనా ఇఫ్ ఐయామ్ నాట్ గుడ్ ఎట్ సంథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాను నాని. నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేదో ఒక క్వాలిటీ ఇష్టం. ఆ క్వాలిటీలో నేను లైక్ ఐయామ్ నాట్ ఎ ప్రో ఎట్ ఇట్ బట్ ఐ ట్రై టు యూ నో షో దట్ క్వాలిటీ యాస్ ఇఫ్ నాకు ఆ క్వాలిటీ ఉందని చూపించుకోవడానికి ఐ ట్రై టు గివ్ ద ఎక్స్‌ప్లనేషన్. అప్పుడు నాకు ఇంకా అది ఈజీగా తెలిసిపోతుంది జెన్యూన్‌గా గదా! ఆ! జెన్యూన్‌గా ఇస్తే దట్ విల్ బి ఓకే. షీ ఈస్ ట్రయింగ్ టు ఇంప్రెస్ మీ అనే థాట్ మనకొస్తది. కాకుండా ఏంట్రా బాబు చెప్పిందే చెప్పి ఇట్స్ లైక్ ఈస్ షీ ట్రయింగ్ టు యూ నో అది ఫేక్ లేనిది ఇట్. ఉన్నట్టుగా చూపించడానికి ట్రై చేస్తుందా అనేది మనకర్థమైపోతది. గాట్ ఇట్. ఓకే. ఓకే. యాహ్! దిస్ ఇస్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్. గాట్ ఇట్. సో, వాట్ యూర్ టెల్లింగ్ ఈస్ లిసన్. లిసన్ మోర్. హ్మ్. రీజన్. అంటే ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడతాము. ఇష్టాయిష్టాల గురించి మాట్లాడతాము. వాటి దగ్గర కాన్వర్జేషన్ ఎక్కువ ప్రొలాంగ్ అవ్వదు. యాహ్! ఐ లైక్ మెక్సికన్ ఫుడ్. ఓహ్! వావ్! యూ లైక్ మెక్సికన్ ఫుడ్? మనం నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాం. ఇంతే ఉంటది కాన్వర్జేషన్. వెన్ ఇట్ కమ్స్ టు జాబ్, వీసా ఆర్ ఎల్స్ ఇంట్లో నాకు ఇట్లా మా రిలేటివ్స్ ఇలా ఉంటారు. ఇలా నచ్చదు. దే టెల్ సమ్ స్టోరీస్ నో. యాహ్! లిజన్ యాహ్! ఆ స్టోరీస్‌కి కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి మనం వింటే యాహ్! రియల్లీ వాళ్ళ చైల్డ్‌హుడ్ లైఫ్ స్టైల్ ఇదా? లేదా మన ముందు ఇలా ప్రిటెండ్ చేస్తున్నారా? ఇట్స్ లైక్ వాట్ ఈస్ బాండ్ విత్ దేర్ పేరెంట్స్ సిన్స్ చైల్డ్‌హుడ్ ఇలానే ఉందా బాండ్? లేదా ఇప్పుడు ఇలా ప్రిటెండ్ చేస్తున్నారా అనేది మనకొక ఫ్యూ టాక్స్‌లో అర్థమైపోతది. హ్మ్. ఓకే. ఓకే. యాహ్! 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 సో, నైస్. ఇనిషియల్లీ వాట్ మిస్టేక్ ఐ మేడ్ ఈస్ ఐ గేవ్ అటెన్షన్ టు ఆల్ ద థింగ్స్ మేమిద్దరం మాట్లాడుకునే లైక్ ట్రావెలింగ్, ఫుడ్ ఏమంటారు క్లబ్బింగ్, మ్యూజిక్ ఇంట్రెస్ట్. రెస్ట్ ఆల్ థింగ్స్ లైక్ ఏముందిలే ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ థింగ్స్ కాదు కదా లైఫ్‌లో ఫ్యామిలీ డిస్కషన్స్ అండ్ ఆల్ దట్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ గురించి. బట్ గివ్ ఇంపార్టెంట్ టు దోస్ డిస్కషన్స్ వేర్ యూ గెట్ టు నో ద పర్సన్ దేర్ ఇట్సెల్ఫ్. ఏదో ఫ్యామిలీ అయినా వర్క్ డిస్కషన్, వర్క్ గురించి, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం ఆ పర్సన్ గురించి తెలుసుకోగలం. యాహ్! ఐ డోంట్ థింక్ ఐమ్ కరెంట్‌లీ డూయింగ్ ఇట్. ఐ షుడ్ డూ ఇట్ టూ. థాంక్స్ ఫర్ యాహ్! ద టిప్. ఐల్ ట్రై ఇట్ ఔట్. యాహ్! అయితే ఇందాకలా మీరొకటన్నారనమాట. స్టార్టింగ్‌లో ప్రొఫెషన్ గురించి అనేటప్పుడు, లేదు హ్మ్. ప్రొఫెషన్ నాకు పెద్దగా అనిపించకపోయినా సరే, ఐ ఇగ్నోర్డ్ ఇట్. హ్మ్. ఓకే. హ్మ్. ఫ్యూచర్‌లో చూసుకోవచ్చు. బట్ ఐ హ్మ్. మైట్ బి రాంగ్ అనేటట్టన్నారు కదా! యాహ్! యాక్చువల్లీ ఐ నో యూ హాడ్ ఎ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ప్రొఫెషన్‌కి, ఆ బాండింగ్‌కి సంబంధం అంత పెద్దగా ఉండదు. ప్రొఫెషన్ ఈజ్ హ్మ్. టూ ఇంపార్టెంట్. బట్ ఐ బిలీవ్ ఇన్ హ్మ్. వాట్ యూ యూజ్డ్ టు బిలీవ్. హ్మ్. ఎందుకు అనంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ పేరెంట్ జనరేషన్, మోస్ట్ ఆఫ్ ద హ్మ్. వుమెన్ ఓకే. హ్మ్. ఆర్ నాట్ వర్కింగ్. బట్ యాహ్! స్టిల్ ఇట్ వర్క్‌డ్ ఔట్ బిట్వీన్ దెమ్. బికాజ్ వాళ్ళిద్దరి యాహ్! మధ్యన ఆ బాండ్ వల్ల of course there హ్మ్. is that programming since the హ్మ్. childhood హ్మ్. that హ్మ్. okay, men, you're supposed to go out and earn.
Women, హ్మ్. you're supposed to take care of the house, kids, ఎట్సెట్రా. హ్మ్. వాళ్ళకి హ్మ్. చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ ఉంది ఒప్పుకుంటా. బట్ స్టిల్ ఐ హ్మ్. డోంట్ థింక్ ప్రొఫెషన్ ఈస్ will directly impact the love life. The bond between them, the compatibility హ్మ్. between them doesn't హ్మ్. necessarily depend on their professions అంటున్నాను. యాహ్! Okay, there is a generation out there where only one had హ్మ్. profession, but still, okay, హ్మ్. they raised us. Okay, హ్మ్. now if you look back, you have a happy హ్మ్. family, right? యాహ్! Now, when I look back, I have a happy family. Okay, హ్మ్. so the happy family is then not a result of that profession variable. Okay, ఎవ్రీథింగ్. yeah. So coming back to what you initially said, all I'm trying to say is మీ belief ఉంది కదా. ఓకే. హ్మ్. తన ప్రొఫెషన్ అంత మంచిగా లేకపోయినా సరే, నా ప్రొఫెషన్ ఉంది. ఐల్ డూ సమ్ హార్డ్ యాహ్! వర్క్. ఐల్ పిక్ అప్ ద స్లాక్. యాహ్! నేనేమంటున్నానంటే థాట్ మైట్ నాట్ మేక్ యూ రిచ్, బట్ యూ విల్ డెఫినెట్‌లీ బీ హ్యాపీ. యాహ్! ఫర్ ష్యూర్. ఐల్ బి హ్యాపీ. యాహ్! వెన్ యూ ఆర్ హ్యాపీ, యూ డోంట్ ఆస్క్ ఎ లాట్ ఆఫ్ క్వెషన్స్. హ్యాపీగా యాహ్! మీరు ముందుకెళ్ళిపోతూ ఉంటారు లైఫ్‌లో. హ్మ్.